అమెరికాలో కూడా మనలాంటి పరిస్థితులే. మన దేశంలో ఏదైనా విపత్తు జరిగితే వెంటనే రాజకీయాలు మొదలవుతాయి. ఆ విపత్తు నుంచి ప్రజలు కోలుకోకముందే, ప్రభుత్వాలు నియంత్రించక ముందే పాలిటిక్స్ అయితే మొదలవుతాయి. ఎందుకంటే అధికారంలో ఉన్న వారి తప్పులు ఉన్నా లేకపోయినా ప్రతిపక్షాలు దాన్ని ఉపయోగించుకోవాలని చూస్తుంటాయి. సో ఈ పొలిటికల్ పంచాయతీ ముందుకు వస్తుంది. ఇప్పుడు లాస్ ఏంజల్స్ వైల్డ్ ఫైర్ కార్చిచ్లో కూడా అదే రాజకీయం కనబడుతుంది. డెఫినెట్గా ఇది ఒక మ్యాసివ్ ఫైర్, అందులో అనుమానం లేదు. ఇప్పటికీ కూడా చాలా సిగ్నిఫికెంట్ పార్ట్ ఇంకా మండుతూనే ఉంది. ఈ ఫైర్స్ కొత్తగా ఫైర్స్ రాజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ కూడా పూర్తి కంట్రోల్ లేదు. నేను 2 ఏళ్ల క్రితం ఆగస్ట్ 2023లో అక్కడికి వెళ్ళి వచ్చాను నేను. అందువల్ల సీన్ దట్ ప్లేస్ ఇప్పుడు గుర్తొస్తున్నాయి అవన్నీ కూడా. ఎక్కడెక్కడైతే కాలుతుందో, ఇప్పుడు ప్యాలెస్ హైట్స్ అని ప్రాంతంలో అదొక ఎఫెక్టెడ్ ఏరియా, దానికి బార్డర్లోనే ఉన్న బెవర్లీ హిల్స్, ఇలా ఈవెన్ ఫస్ట్ ఫైర్ మొదలైన చోటికి కూడా అక్కడ బీచ్కి కూడా మేము వెళ్ళాం. పసిఫిక్ ఓషన్ బీచ్లు చూసాం, అక్కడ అబ్జర్వేటరీకి వెళ్ళాం. దాని సమీపంలో కూడా ఫైర్ చాలా సీరియస్ స్థాయిలో ఉంది. సో అందువల్ల లాస్ ఏంజల్స్ ఒక చుట్టూ ఉన్న ప్రాంతం మనకు అర్థం కావాలి. లాస్ ఏంజల్స్ ఇది బిగ్ ప్లేస్. సో అక్కడ లక్షలలో ఉంటారు జనాభా. సో అక్కడికి కనుక టచ్ అయితే ఇంకా చాలా సీరియస్గా ఉంటుంది క్యాజువాలిటీస్. కానీ అంత సులభం కాదు అది, ఎందుకంటే ఇక్కడ ఉండే కండిషన్స్ వేరు, అక్కడ ఉన్న కండిషన్స్ వేరు. సో దీనికి రీజన్స్ ఏంటి అని నేను అంతకుముందు వీడియోలో మాట్లాడాను. అందులో ఇప్పుడు దీని చుట్టూ జరుగుతున్న పాలిటిక్స్ జరగడానికి కారణం ఏంటంటే ఇది ఒక మ్యాసివ్ ఫైర్. ఇప్పటికీ 12,000 హౌజెస్ దెబ్బతిన్నాయి, 150,000 మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ అంచనా నష్టమే $250 బిలియన్, $250 బిలియన్. $1 బిలియన్ అంటే 100 కోట్లు, అంటే 25,000 కోట్లు డాలర్లు. అవి కూడా అంటే ఏ స్థాయిలో నష్టమో మనము చూడొచ్చు. అసలు పెద్ద ఎత్తున చాలా కాస్ట్లీ హోమ్స్ ఉండే ప్రాంతం ఇది. ఎటు చూసినా చాలా కాస్ట్లీ హోమ్స్ ఉంటాయి. లాస్ ఏంజల్స్ ఈజ్ వన్ ఆఫ్ ది రిచ్ అండ్ మైటీ ఉండే ప్లేస్, ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ హాలీవుడ్ ఉండే ప్లేసు. సో అందువల్ల ఆ హైలీ ఎక్స్పెన్సివ్ హోమ్స్ కూడా కాలిపోయాయి. సో ఎంత ఇన్సూరెన్స్ దీన్ని మీట్ చేస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీస్ అసలు ఇవ్వగలుగుతాయా అనేది ఒక క్వశ్చన్ మార్కే. వాస్తవంగా ఇంకో రిపోర్ట్ ప్రకారం లాస్ ఏంజల్స్లో ఈ ఫైర్స్ ప్రాబ్లం చాలా ఫ్రీక్వెంట్గా వస్తుండడం వల్ల చాలా హోమ్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ కంపెనీస్ అసలు ఇన్సూర్ చేయడం లేవని, ప్రైవేట్ కంపెనీస్ ఇన్సూరెన్స్ పాలసీస్ రెన్యూ చేయడం లేదు. చాలా పెద్ద సంఖ్యలో అన్ఇన్సూర్డ్ హోమ్స్ కూడా ఉన్నాయని. అందువల్ల ఇది ఒక భారీ లాస్. ఈ లాస్ ఇప్పటికి కూడా కంటైన్ చేయలేకపోతున్నారు. సో దీనికి రీజన్ ఏంటి అన్నప్పుడు క్లైమేట్ చేంజ్ ఒక కారణం, అనుమానమే లేదు. వాతావరణ పరిస్థితి మార్పుల వల్ల చాలా ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ పెరిగాయి. చాలా ఏళ్ళు లాస్ ఏంజల్స్లో మీకు డ్రాట్ కండిషన్స్ ఉండే. ఆ తర్వాత 2 ఇయర్స్ వరుసగా చాలా వెట్ సీజన్ వచ్చింది. మళ్ళీ ఈ సీజన్లో మళ్ళీ డ్రై. ఆ 2 సంవత్సరాల వరుసగా వెట్ సీజన్ ఉండడం వల్ల బాగా వెజిటేషన్ డెవలప్ అయింది. మళ్ళీ ఈ సీజన్ డ్రై సీజన్ వల్ల ఎండుటాకులన్నీ పెరిగి ఇలా టిండర్ బాక్స్ లాగా, అంటే ఇలా ముట్టుకుంటే అంటుకుంటే పెద్దగా కాలిపోయటానికి రెడీగా ఉండేటువంటి పరిస్థితుల్లో లాస్ ఏంజల్స్ చుట్టూ ఉన్న ఫారెస్ట్ ఉండే. సో దీనికి కారణం ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్, అంటే క్లైమేట్ చేంజ్ ఒక కారణము. ఇప్పుడు లాస్ట్ అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు నెగ్లిజిబుల్ రెయిన్ఫాల్, మీకు నేను చెప్పాను లాస్ట్ టైం, లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్లో 0.08 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ మాత్రమే. సో అందువల్ల ఆ పరిస్థితుల్లో ఉండడం వల్ల క్లైమేట్ చేంజ్ ఒక కారణము. అయినా అమెరికా గుర్తించడం లేదు, ముఖ్యంగా ట్రంప్ గుర్తించడు. ఎందుకంటే ఆయన ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి కూడా ఉపసంహరించుకున్నాడు. అయితే క్లైమేట్ చేంజ్ ఒకటే కారణం కాదు, గవర్నెన్స్ కూడా ఒక కారణం. దాంతో పాలిటిక్స్ ఇష్యూ అయ్యాయి. ఎందుకంటే కాలిఫోర్నియా ఇస్ ఏ డెమోక్రాట్ ఏరియా. ఇప్పుడు అమెరికాకు ప్రెసిడెంట్ ఎలక్ట్ రిపబ్లికన్. అందులో కాలిఫోర్నియా గవర్నర్తో ట్రంప్ మొదటి నుంచి పంచాయతీ న్యూసం. ఎందుకంటే బహుశా నెక్స్ట్ ఎలక్షన్స్లో డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ కావచ్చు. అందువల్ల ట్రంప్కు కాలిఫోర్నియా గవర్నర్కు మొదటి నుంచి పడదు. సో అందువల్ల ఇప్పుడు అది ఆసరాగా తీసుకొని ట్రంప్
భారీగా అటాక్ చేస్తున్నాడు, పంచుల మీద పంచులు విసురుతున్నాడు. ఇన్కాంపిటెంట్ అఫీషియల్స్ ఆర్ రన్నింగ్ ద సిస్టమ్ అని. ఇక ఇలాన్ మస్క్ దిగే రంగంలో అతను కూడా పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నాడు. ఇట్స్ ఏ బ్యాడ్ గవర్నెన్స్, అసలు వీళ్ళకి పాలించడం చేత కాదు, వీళ్ళు పెద్ద ఎత్తున లూటింగ్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. సో దాంతో ఇలాన్ మస్క్ రెచ్చిపోయాడు. ఈ లూటింగ్ను డీక్రిమినలైజ్ చేసినారు డెమోక్రట్ల గవర్నమెంట్, అంటే వాళ్ళ నేరంగా కూడా పరిగణించడం లేదు అంటూ ఆరోపించారు. దానికి కాలిఫోర్నియా గవర్నర్ రెస్పాండ్ అయ్యాడు కూడా, అలాంటిది ఏమీ లేదు, ఇప్పటికి 20 మందిని అరెస్ట్ చేశాం. లూట్ చేసే ఈ పరిస్థితి అంటే అబాండెడ్ హోమ్స్, అంటే ఈ అగ్ని ప్రమాదాల వల్ల ఇల్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు. సో అక్కడ వెళ్ళి దొంగలు దోచుకోవడం మొదలైంది. సో అలా వదిలివేసి వెళ్ళిపోయిన ఇండ్ల మీద పడి చాలా కాస్ట్లీ వస్తువులన్నింటినీ దోచుకోవడం మొదలైంది. సో ఈ లూటర్స్ను కూడా లూట్ చేసే వాళ్ళని కూడా ఆపలేకపోతున్నారు విమర్శలు ఉన్నాయి. ఈవెన్ వాటర్ క్రైసిస్ కూడా ఉంది. ఈవెన్ ప్రాపర్గా ఈ ఫైర్ ఇంజన్స్ పనిచేయలేని పరిస్థితి ఉంది. అంతకుముందు బడ్జెట్ కట్స్ వల్ల కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ఇలిక్విడ్గా ఉంది అన్నారు. దానికి తోడు ఈ ఫైర్ స్టార్ట్ అయినప్పుడు లాస్ ఏంజల్స్ LA మేయరు ఆఫ్రికాలో ఘానాలో పర్యటనలో ఉన్నారు, అక్కడ లేరు. అది కూడా ఒక ఇష్యూగా మారిపోయింది. బట్ ఇలా బ్యాడ్ గవర్నెన్స్ ఉంది, అనుమానమే లేదు. ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ బ్యాడ్ గవర్నెన్స్. ఇప్పుడు అమెరికాలో చాలా క్రెడిబుల్ మీడియా సోర్సెస్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ కూడా, ఈవెన్ లాస్ ఏంజల్స్లో ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడాను. సో డెఫినెట్గా బ్యాడ్ గవర్నెన్స్ ఒక ఫ్యాక్టర్, అందులో అనుమానం లేదు. సరైన ప్రిపేర్నెస్ లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇవాళ అమెరికా పరిస్థితి ఏంటంటే, నిన్నదాకా ట్రంప్ కెనడాను మెక్సికోను నిన్నదాకా ఇప్పటి వరకు కూడా మాక్ చేస్తూనే ఉన్నాడు, హేళన చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆ కెనడా మెక్సికో మేము ఆదుకుంటామని ముందుకు వచ్చాయి అమెరికాను. సో ఈ ఫైర్ను అరికట్టడంలో అమెరికాకు సహాయం చేస్తామంటూ కెనడా మెక్సికో ముందుకు వచ్చాయి. సో ట్రంప్ ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకోవాలి, 51st స్టేట్ 51వ రాష్ట్రంగా అంటూ మాట్లాడాడు. మెక్సికో ఇమ్మిగ్రెంట్స్ అని చెప్పి అసలు గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటంటే, ఇంత పవర్ఫుల్ నేషన్, ఇంత టెక్నాలజీ ఉన్న కంట్రీ, ఇంత రిసోర్సెస్ ఉన్న రిచ్ నేషన్, అందులో లాస్ ఏంజల్స్ చాలా కాస్ట్లీయెస్ట్ ఏరియా, అమెరికన్ ఎకానమీ అండ్ సొసైటీలో చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఏదో మారుమూల ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం కాదు. ఇది అమెరికా ప్రైడ్ ప్లేస్లలో మీకు అమెరికా, న్యూయార్క్, మీకు సియాటల్, లాస్ ఏంజల్స్ ఇలాంటివి మనం చెప్పుకుంటూ ఉంటాం. అందువల్ల ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ ప్రైడ్ ఫర్ అమెరికా. అలాంటి ప్లేస్లోనే కాపాడుకోలేకపోయే పరిస్థితి. కాలిఫోర్నియా ఇది వన్ ఆఫ్ ద రిచెస్ట్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆల్సో. మీకు అలాంటి స్టేట్లో మోడర్న్ టెక్నాలజీకి పురిటిగడ్డ కాలిఫోర్నియా. సో అలాంటి ప్లేస్లు ఇప్పటికీ 40,000 ఎకరాలు దెబ్బతిన్నాయి. ఇది మామూలు విషయం కాదు, 40,000 ఏకర్స్ దెబ్బతిన్నది. సో అలాంటి పరిస్థితి, ఒక పెద్ద సిటీ ఏరియా అంతా దెబ్బతిన్నట్లు లెక్క. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆఖరికి ఉక్రెయిన్ కూడా సాయం చేస్తానని ప్రెసిడెంట్ జెలెన్స్కీ ప్రకటించాడు. ఎక్కడి పరిస్థితి మీరు గమనించండి. 150 ఫైటర్స్ని మేము రెడీగా పెట్టాం ఇవ్వడానికి అమెరికాకు అని చెప్పి. తన ఆత్మరక్షణ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉక్రెయిన్ అమెరికాను రక్షిస్తామని వచ్చారు. సో ఎలాంటి పరిస్థితి దాపురించిందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇలాంటి సమయంలో పొలిటికల్ అమెరికా యునైటెడ్గా ఉండాలి, కానీ డెమోక్రసీలో సాధ్యం కాదు. అది అమెరికా అయినా ఇండియా అయినా బ్యాడ్ గవర్నెన్స్ ఉన్నప్పుడు బ్యాడ్ పాలిటిక్స్ అనివార్యంగా ఉంటుంది. దట్స్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ.